రైట్. ఇక తిరుపతి అలిపిరి నడక మార్గంలో తిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురి చేసింది. ఇక చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. నడకదారిలో సంచారం ఒక్కసారిగా కలకలం రేపుకొని శుక్రవారం రాత్రి అంటే నిన్నటి రాత్రి తిరుమలకి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దారిలో అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఒక్కసారిగా చిరుత నడుచుకుంటూ వెళ్లేటువంటి భక్తులకు కనపడింది. దీంతో భక్తులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఒక్కసారిగా చిరుత కనపడటంతో ఎక్కడ వాడిపైన దాడి చేస్తున్నాం అని చెప్పి ఒక భయానికి అయితే గురైన పరిస్థితి నెలకొంది. దీంతో భక్తులందరూ కూడా గట్టిగా కేకలు వేయడం, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ సిబ్బంది చిరుతను భయపెట్టే క్రమంలో అయితే కనుక వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాడ్లను గట్టిగా కింద కొడుతూ శబ్దాలు చేయడంతో చిరుత ఒక్కసారిగా అదే ప్రాంతంలోకి పారిపోయిందని చెప్పాలి. దీంతో భక్తులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అదే ఇటీవల తిరుపతిలో కూడా చిరుత సంచారం అయితే కనుక కలకలం రేస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ నగర్ లో గత వారం రోజులుగా 2 సార్లు చిరుత ప్రత్యక్షమైంది. గత రాత్రి చిరుత ఉపాధ్యాయ నగర్ 15వ క్రాస్ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పాలి. అయితే చిరుత సంచారంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే కన్నా ఇప్పటికే ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ నగర్ లో అయితే అటవీ శాఖ అధికారులందరూ కూడా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఫారెస్ట్ లోపలికల్లా ఎవరు వెళ్ళకూడదు, ఒంటరిగా ఎవరు తిరగకూడదు అని చెప్పి ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధ్యాయ నగర్ లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా రాత్రి సమయంలో అంటే 7 గంటలు దాటిన తర్వాత ఎవరు బయట రాకూడదని చెప్పి ఫారెస్ట్ అధికారులు తెలపడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారుల సూచనలు పాటించాలని చెప్పి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మరోవైపు తిరుమలకు వెళ్ళేటువంటి నడకదారిలో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా గుంపులుగా అనుమతి ఇచ్చే విధంగా అయితే కన్నా టీటీడీ అధికారులు అయితే కన్నా సిబ్బంది దగ్గర ఉండి భక్తులందరినీ గుంపులుగా తిరుమల కొండకైతే నడుచుకుంటూ వెళ్ళేటువంటి భక్తులకైతే అనుమతిస్తూ ఉంది. అయితే భక్తులతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా వెంట ఉండి అయితే ఎలాంటి అడవి మృగాలు దాడి చేసే అవకాశం కలగనీయకుండా అయితే భక్తులతో పాటు టీటీడీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు కూడా వెంట ఉండి వెళ్తున్నట్టు పరిస్థితి నెలకొంది. దీంతో నిన్నటి రాత్రి ఒక్కసారిగా నడక మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గట్టిగా శబ్దాలు చేసుకుంటూ అక్కడ నుంచి వెనుతిరిగే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడంతో అక్కడే ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, టీటీడీ అధికారులు భక్తులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. అనిల్. రైట్ చరణ్, థ్యాంక్ యూ.